మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఆర్థిక అభివృద్ధి, అధిక తలసరి ఆదాయం అనగానే గుర్తొచ్చేవి ఐటీ కారిడార్లు, భారీ పరిశ్రమలు. కానీ ఉద్యాన పంటల సాగుతో ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం ఇప్పుడు రాష్ట్రంలోని పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అదే కడప జిల్లా లింగాల మండలం. అసాధారణ ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి రైతులు వినూత్న పద్ధతిలో అరటి సాగు చేయడమే. ఒక లింగాల మండలంలోనే దాదాపు 16,000 హెక్టార్లలో అరటి పంట సాగు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు ఇక్కడి రైతులు. ఈ అసాధారణమైన ఫలితాలను ఒక కేస్ స్టడీగా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఐటీ రంగాలే కాదు, సరైన ప్రణాళిక, ప్రోత్సాహం, ఆధునిక సాంకేతిక తోడైతే రైతే రాజు అవుతాడు అనేదానికి ఇదే నిదర్శనమని కొనియాడారు. మట్టిని నమ్ముకున్న రైతు కోటీశ్వరుడు అవగలడన్న మాటను నిజం చేస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న లింగాల అరటి సాగుపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. చిన్నపాటి శుభకార్యం కావాలంటే మొదటగా గుర్తొచ్చేది అరటిపండు. అలాగే మానవ జీవన శైలిలో శరీరంలో జరిగే జీవన క్రియకు కూడా మొదటగా ఉపయోగించేది అరటిపండు. అలాంటి అరటి ఈరోజు ఒక రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని పెంచడంతో పాటు ఇక్కడ పండించే అరటి దేశవాళీ మార్కెట్లో రారాజుగా నిలుస్తూ ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో మొదటిగా ఐటీ కారిడార్, అలాగే ఎన్నో పరిశ్రమలు నెలకొల్పినటువంటి ప్రాంతాన్ని వెనక్కి నెట్టి తలసరి ఆదాయాన్ని పెంచినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి లింగాల అరటి కేర్ ఆఫ్గా నిలుస్తోంది. ఆ లింగాలలో పండించే అరటి గురించి ఇప్పుడు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. హార్టికల్చర్ అలాగే బిందు సేద్యాన్ని అందిపుచ్చుకొని అరటి సాగుకు పెట్టింది పేరుగా మారినటువంటి పులివెందుల ఇప్పుడు మనం ప్రస్తుతం లింగాల మండలంలో ఉన్నటువంటి లింగాల అరటి పంట దగ్గర ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్ నా వెనకాల ఉన్నటువంటి అరటి పంటను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అరటి పంట దాదాపు 3 నెలలకు చేతికి వచ్చినటువంటి పంట. ప్రస్తుతం వెనకాల కూలీలు కూడా సత్వలు కూడా వేస్తూ ఉన్నారు. పొటాషియము, మెగ్నీషియం కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ చెట్లకు వేయడంతో పాటు చుట్టుపక్కల మనం బిందు సేద్యానికి సంబంధించినటువంటి పైపులు కూడా చూడొచ్చు. ఈ పైపుల ద్వారానే నిత్యం నీటిని కూడా ఆ చెట్లకు అందించి దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు ఈ పంటను చిన్నపిల్లాడు పెంచుకున్న విధంగా పెంచే విధంగా రైతులు కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తూ ఉన్నారు. పెట్టుబడి దాదాపు 1 ఎకరాకు 3 లక్షల వరకు వచ్చేట్టుగా ఉన్నట్టు అధికారులు కాసేపటి క్రితమే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 1 సంవత్సరం రోజులు పండించే ఈ పంట కోసం 6 కాలం కష్టపడి రైతన్నలకు ఎంతో లాభదాయకంగా మారింది. అందుకే మిగతా పంటలన్నిటిని కూడా పక్కకు మార్చేసుకొని అరటి పంట మీదనే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక్కడి ప్రాంత రైతులు. పులివెందుల ప్రాంతం మొత్తం చూస్తే 36,000 హెక్టార్లలో అరటి పంట సాగు చేస్తూ ఉన్నారు. అందులో లింగాల మండలానికి వస్తే దాదాపు 16,000 హెక్టార్లలో ఈ అరటి పంట సాగు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా రైతులు ఉదయాన్నే ఇక్కడికి అరటి పంట కష్టాన్ని మనం గమనించవచ్చు. కూలీలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బాలలో ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఆ మిశ్రమం ఇక్కడ ఉన్నటువంటి పంటతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పంట ఎత్తుగా ఉన్నటువంటి ఏదైతే పంట వచ్చిందో అంతవరకు కూడా కూలీల కష్టం మనం గమనించవచ్చు. ప్రస్తుతం మనం ఈ పంటకు సంబంధించినటువంటి రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఆ రైతుకు సంబంధించినటువంటి పంటనే ఇది కూడా. ఈ పక్కన చూపించేటువంటి పంట కూడా చూడొచ్చు. దాదాపు ఆ గెల సైజు చిన్న ఆ పంట 3 నెలల పంట మొదలుకుంటే ఈ పంట సైజు వచ్చేదాకా కూడా అరటి పంటను సాగు చేయాల్సి ఉంటుంది. ఈ అరటి పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికే దళారులు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి పంటను కొనుగోలు చేసి గల్ఫ్ దేశాల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం రైతు దగ్గర ఉన్నాము. రైతుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం బ్రదర్, ఎన్ని రోజుల నుంచి పంట సాగు చేస్తున్నారు? ఎలాంటి లాభాలు వస్తున్నాయి? నా పేరు వాసుదేవరెడ్డి అండి. నేను ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా నేను అరటి సాగు చేస్తున్నాను. అరటి అయితే బాగానే ఉంటుంది, కాకపోతే అందరికీ డబ్బులు అయితే వస్తాయనేది నమ్మకం ఉండదు. ఇప్పుడైతే రేట్ అయితే ప్రజెంట్ అయితే బాగుంది. మొన్న కొంచెం తగ్గింది మళ్ళీ రేటు కూడా. మరి ఉన్న వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి, లేని వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగానే ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు? అంటే గతంలో వేరే పంటలు ఏమైనా పండించేవారా, అరటే పండిస్తూ ఉన్నారా? ఎన్ని ఎకరాలు? నాకు 15 ఎకరాలు ఉందండి. నేను చిన్ని చెట్లు పెట్టినాను ముందు. ఆ చిన్ని చెట్లు అవి వేరుకుళ్ళు వచ్చి చెట్లు చనిపోవడం, కాపు రాక, ఈ వ్యాపారస్తులు ఎక్కువ సూట్ అడగడం ఇవన్నీ చేస్తుంటే కాదులే, గిట్టుబాటు కాదని చెప్పి అవి తీసేసి అరటిలోకి వచ్చానండి. కూలీల ఖర్చులు ఎట్లా ఉండబోతున్నాయి? ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే దేశ విదేశాలకు మన అరటి ఎగుమతి పోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు?
ఎక్స్పర్ట్ అయితే పోతుందండి, అది అయితే కంటిన్యూగా అయితే పోదు. ఇయర్కి వచ్చి ఒక 2 months 3 months మాత్రమే పోతుంది. ఆ ఎక్స్పర్ట్ అనేది కంటిన్యూగా పోతే రైతులకు బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అరటి పంట సాగులో మనం చూసామంటే కూలీల ఖర్చులు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఇంకా మీరు ఏమైనా కోరుకుంటున్నారా? గవర్నమెంట్ నుంచి అరటి వాళ్ళకు సబ్సిడీ వచ్చేట్టుగా చూడాలి. ఇంకోటి డ్రిప్ వచ్చేసి 7 ఏళ్ళకి ఒకసారి ఏదో ఇస్తున్నారు, కానీ ఆ డ్రిప్తో మేము ఇప్పుడు ఈ పంట వచ్చేసి 2 years ఉంటుంది. ఆ 2 years అయితేనే ఈ డ్రిప్ పని చేయదు. మేము మళ్ళీ కొనాలంటే బయట కొనాలి, అప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ అయితే ఇవ్వట్లేదు, మళ్ళీ 7 ఏళ్ళ వరకు దాన్ని పట్టించుకోవట్లేదు. అది డ్రిప్ వస్తే మాకు ఇయర్ కాకపోయినా పంట మార్చి పంటకు సబ్సిడీ వచ్చేట్టుగా చూస్తే రైతులకు బాగుంటుంది. ఇది మొత్తంగా చూస్తే అరటి పంట సాగుకు అందరూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎకరాకు పెట్టుబడి తక్కువైనప్పటికీ కూడా అందరికీ లాభాలు వచ్చే పరిస్థితి లేదు, కానీ ఎక్కువ శాతం లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయని రైతులు చెప్తా ఉన్నారు. మరొక ప్రధాన విషయం ఏంటంటే 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇచ్చేటువంటి ఈ డ్రిప్ సిస్టంతో కొంత ఇబ్బంది ఉంది. రాబోయే రోజుల్లో డ్రిప్ సిస్టము అందరు అరటి రైతులకు అందుబాటులోకి వస్తే మరింత మంది అరటి రైతులు ముందుకొచ్చి దీన్ని సాగు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి రైతు వాసుదేవ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సబ్సిడీల ద్వారా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పుకొచ్చింది. దానికి నిదర్శనంగానే ఈరోజు పులివెందుల పరిధిలో ఉన్నటువంటి లింగాల మండలాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెంచే విధంగా, తలసరి ఆదాయం పెంచే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించే అరటి పంట ద్వారా ఈరోజు గల్ఫ్ దేశాలకు కూడా ఈ పంట ఎగుమతి చేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పులివెందుల నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి దీప అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా లింగాలలో పండించే అరటి పంట గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అవబోతా ఉంది. ఇంతటి కారణమైనటువంటి ఈ రైతులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు? భవిష్యత్తులో ఈ పంట ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి, నా పేరు దీప. నేను పులివెందుల మండలానికి ఉద్యానాధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన పులివెందుల నియోజకవర్గంలో దగ్గర 32,000 ఎకరాల భూమిని అరటి పంటని రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా లింగాల మండలంలోనే వచ్చేసి 16,000 ఎకరాలు అనేది రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ అంత క్వాలిటీ ఇది ఇంపార్టెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాక్సిమం 100% ఆఫ్ ఏరియా డ్రిప్ అలాంగ్ విత్ ఫర్టిగేషన్తో రైతులు అనేది అరటి పంటని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల అరటిలో న్యూట్రియంట్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్ సమయంలో మొక్కకి అంది క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి కూడా బాగొస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నేల మరియు పొడి వాతావరణం ఇది అనేది బెస్ట్ సూటబుల్ ఫర్ అరటి పంటని సాగు చేయడానికి. క్లైమేట్, సాయిల్ అనేది ఇక్కడ మంచిగా సూటబుల్ అవుతుంది ఈ అరటి పంటకి. మేడం, ప్రధానంగా ఇక్కడ 3 రకాల అరటి పంటలను గమనించాం. దానిలో జెన్9 అనేటువంటి ఒక రకం ద్వారానే ఈరోజు గల్ఫ్ ప్రాంతాలకు కూడా ఈ అరటి ఎగుమతి చేస్తూ ఉన్నారు. వైజాగ్ లాంటి ఏరియాలను కూడా తలసరి ఆదాయం మారిందంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అంత ఎక్కువగా తలసరి ఆదాయం మారడానికి రైతులకు బిందు సేద్యంతో పాటు ఈ జెన్9 అనేటువంటి అరటి రకం ఎలా ఉండబోతుంది? వారికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? మ్యాక్సిమం ఇక్కడ అనేదండి G9 వెరైటీ మాత్రమే, టిష్యూ కల్చర్ అరటితో మాత్రమే రైతులు అనేవారు సాగు చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం అనేది హెక్టార్కి వచ్చేసి 42,000 రూపాయలు మొదటి సంవత్సరం సబ్సిడీ ఇస్తుంది. అలాగనే 28,000 రూపాయలు రెండో సంవత్సరం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఈ ఏరియాలో ఆ వెరైటీ అనేది మంచిగా సూటబుల్ అవుతుంది, గ్రోత్ అనేది బాగుంటుంది. తర్వాత దానికి సరిపడే క్లైమేట్ కండిషన్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో అరటి పంటకు కాకోకుండా మిగతా చీనీ పంట కానీ లేదంటే దానిమ్మ కానీ ఇలా సాగు చేసే వాళ్ళు కూడా ఈరోజు అరటి పంట పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి రైతులు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఎలా ఉండబోతుంది? అరటి పంట ద్వారా రైతులకి మ్యాక్సిమం లాభం అనేది వస్తుందండి. ఎందుకంటే ఎకరానికి వాళ్ళకి దగ్గర 2 లక్షలు ఖర్చు అయినా మనకి ఇక్కడ రైతులు తీసే ఈల్డ్ ఎంత ఉందంటే ఎకరానికి దగ్గర 35 టన్నుల వరకు యావరేజ్ ఈల్డ్స్ అనేవి వస్తున్నాయి. దీనివల్ల 3 లక్షలు ఖర్చు పోయినా రైతులకి ఇంకో 4 లక్షలు అనేది
క్వాలిటీ వల్ల. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం రైతులు అనేవాళ్ళు ఫ్రూట్ క్వాలిటీ మంచిగా ఉంది కాబట్టి ఇరాన్, ఇరాక్, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ప్రైజెస్ బాగున్నాయి. రైతులు అనేవాళ్ళు ఈ పంటను వేసుకోవడం వల్ల లాభదాయకంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మగ్గు చూపుతున్నారు. అలానే ఈ ప్యాకింగ్కి, తర్వాత స్టోరేజ్కి ఇలాగో చూసుకోవడానికి ప్రభుత్వం కూడా ప్యాక్ హౌస్లు కట్టుకోవడానికి ఇస్తుంది. తర్వాత కోల్డ్ స్టోరేజ్కి సబ్సిడీ ఇస్తుంది. అలానే డ్రిప్ ఇరిగేషన్కి స్కీమ్ ఇస్తుంది. తర్వాత మనం ఏదైతే పంట వేసుకోవడానికి మొక్కల కోసము ఇలాగ సబ్సిడీ ఇస్తుంది. సో వీటన్నింటి వల్ల రైతులు అనేవాళ్ళు ఎక్కువ మగ్గు చూపుతున్నారు ఈ పంట వేసుకోవటానికి. ఇది మొత్తంగా చూస్తే అరటి పంట సాగు చేయడానికి మొక్క దశ నుంచి పంట చేతికి వచ్చేదాకా పలు రకాలైనటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ఉంది. దీంతోపాటు బిందు సేద్యానికి సంబంధించినటువంటి సబ్సిడీలు రాయితీలు కూడా ఇస్తూ ఉంది. ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా ప్రతి ఒక్కరిని కూడా సహాయపడే విధంగా ప్రభుత్వం ముందుకొస్తుంది కాబట్టి మిగతా పంటలు సాగు చేసే వాళ్ళు కూడా అరటి పంటను సాగు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరో విషయం ఏంటంటే మిగతా పంటలతో పోలిస్తే అరటికి నష్టాలు తక్కువగా ఉంటాయి. పెట్టుబడి తక్కువ పెట్టినా కూడా దాదాపు 30 నుంచి 40 టన్నులు రావడంతో ప్రతి ఒక్కరు కూడా లాభదాయకంగా అరటి పంటను సాగు చేసుకోవచ్చు అని చెప్పి ఉద్యానవన శాఖ అధికారి దీపా చెప్తున్నటువంటి పరిస్థితి. కరువుకు కేరాఫ్గా మారినటువంటి కడప జిల్లా మారుమూల ప్రాంతమైనటువంటి లింగాలలో అరటి సాగు చేసి రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరారంటే రైతులకు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారాన్ని మనం గమనించాం. అలాగే ఈ 10TV గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి రైతులు పడే కష్టాలు, వాళ్ళ సాగు విధానంతో పాటు అధికారులకు వాళ్ళకు ఉన్నటువంటి సమన్వయం, సహకారాన్ని కూడా మనం చూసాం. దీని ద్వారానే లింగాలలో అరటి సాగును ఒక కేస్ స్టడీగా తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా హార్టికల్చర్ హబ్ను ఏర్పాటు చేయాలి, హార్టికల్చర్ను డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నిర్దేశిత ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ లింగాలలో పండే అరటి పంట ఏకంగా గల్ఫ్ దేశాలైనటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు కూడా చేరుతుందంటే ఇలాంటి పంటలను మరింత డెవలప్ కావడానికి మనవంతు ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేద్దాం.